friends. Hi friends. Welcome to my channel. పెసర్లండి నేను 1 కప్ తీసుకుంటున్నాను. వన్ కప్ ఇందులోనే 3 స్పూన్స్ బియ్యం వేసుకోండి. చూసారు కదా, పెసర్లు 1 కప్ తీసుకున్నాను కదా. ఇవి నానిన తర్వాత చాలా అవుతాయండి, మనకి చాలా క్వాంటిటీ అవుతుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి దాన్ని బట్టి మీరు తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది సో బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా ముందుగానే మనం 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ నానబెట్టుకుందాం. వీటిని మంచిగా వాష్ చేసి 9 అవర్స్ నానబెట్టుకుందాం. ఓకే, ఒక 2 టైమ్స్ అలా బాగా వాష్ చేసుకోండి పెసర్లని. బియ్యం వేసుకుంటే ఏంటంటే క్రిస్పీనెస్ వస్తుంది, మంచిగా కరకరలాడుతూ ఉంటాయి బియ్యం వేసుకుంటే. మీకు కావాలనుకుంటే బియ్యం వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి పెసర్లు కూడా నానబెట్టుకోవచ్చు. ఈ పెసర్లు ఏంటంటే మంచి ఫైబర్ అండి, మంచి ప్రోటీన్ ఫుడ్. ఇది మనం ఎక్కువ అయితే దోశలు తింటాం కదా, అది కూడా బాగుంటుంది. కానీ ఇది ఏంటంటే మంచి ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. కానీ వీక్లీ ఒక 1 or 2 చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని 8 అవర్స్ 9 అవర్స్ నానబెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం నానబెట్టుకున్నాం కదా, 8 అవర్స్ అయిపోయింది. అంటే నేను నైట్ నానబెట్టుకున్నాను. 1 కప్ వేసాం కదా, ఎన్ని అయినాయి చూడండి. ఇప్పుడు ఈ పెసర్లని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే అల్లం, కొత్తిమీర, మిర్చి, జీలకర్ర, లైట్గా సాల్ట్ కూడా వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా వేసుకోండి సాల్ట్. వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం పెసర్లని. చూడండి ఎంత మంచిగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. మనం పెసరట్టు వేసేసుకుందాం. చూడండి, నేనైతే లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే థిక్గా అయినా ఉంచుకోవచ్చు, కొంచెం పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా వాటర్ యాడ్ చేసేసాను. ఇలానే ఒక 5 minutes అక్కడ పక్కన పెట్టేసి ప్యాన్ హీట్ చేసుకొని అప్పుడు పెసరట్టు వేసుకుందాం. ప్యాన్ మంచిగా హీట్ అయింది, నేను అప్లై చేసుకుంటున్నా. మీరు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి, తిక్కుగా కావాలంటే తిక్కుగా అయినా సరే ఎట్లనైనా వేసుకోండి పెసరట్టు. లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాకపోయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీరు వేసుకున్నారంటే అలా వేసుకోండి. పెసరట్టు ఇలా బాగా కాలనివ్వాలి, వెంటనే తిప్పేసుకోకూడదు. ఎందుకంటే మనకి కొంచెం పచ్చివాసన వస్తూ ఉంటుంది తినేటప్పుడు. మంచిగా డీప్గా ఫ్రై అయింది అనుకో, అప్పుడు తింటుంటే మంచిగా క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే బియ్యం వేసాం కదా, చాలా బాగుంటుంది. ఇవి మీరు కావాలనుకుంటే దీనిపైన ఆనియన్స్ అలా కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. షాప్స్లో, మన హోటల్స్లో అయితే ఒక పెసరట్టు వచ్చేసి 60 రూపీస్ 70 రూపీస్ అలా ఉంటుంది, తక్కువేమి ఉండదు. ఎప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవడం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టిఫిన్కి. ఇది ఇలా స్లోగా తీసుకోండి.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిపోయింది కదా పెసరట్టు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళకైతే కొంచెం నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ ప్రోటీన్ ఫుడ్ కూడా ఉంటుంది. ఇదైతే చాలా మంచిది హెల్త్కి. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో, మంచిగా తినొచ్చు. క్రిస్పీగా ఉంటుంది, బియ్యం కూడా వేసుకున్నాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.